ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. జూలై 10 గురి పౌర్ణమి. అదే కాకుండా ఇంద్రయోగం వచ్చింది. చాలా శక్తివంతమైన పూజా విధానం గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓ నమ శివాయ అని కామెంట్ చేయండి. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో గురి పౌర్ణిమ ఒకటి. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురి పౌర్ణమి అని అంటారు. అన్ని పౌర్ణముల కంటే ఈ ఆషాఢంలో వచ్చే గురి పౌర్ణమి చాలా శక్తివంతమైనది. కాబట్టి ఇంతటి శక్తివంతమైన గురి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి. రాత్రికి రాత్రే మీ జాతకం మారిపోయి అదృష్టం వరించి అఖండ రాజయోగం ధనప్రాప్తి సిద్ధిస్తుంది. ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. అయితే ఈ సంవత్సరం జూలై 10న అనగా గురువారం రోజున గురి పౌర్ణమి వచ్చింది. గురి పౌర్ణమి అందులో గురువారం చాలా బాగా వచ్చింది. ఈ గురి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్ర లేవాలి. పెళ్ళైన ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని మీ ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గును వేసుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తెలుపు, పసుపు, ఎర్రని పూలతో దేవుని పటాలను అలంకరించి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఈ పౌర్ణమి రోజున మీరు చేసే పూజలో 2 దీపాలను వెలిగించి పూజ చేయాలి. అయితే ఈ పౌర్ణమి రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో 2 యాలకులను చిటికెడు పసుపు వేసి స్నానం చేయండి. ఇలా స్నానం చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి. పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక నిమ్మకాయను తీసుకొని దాని మీద కుంకుమతో బొట్టు పెట్టి మీ పూజ గదిలో దేవుని దగ్గర పెట్టి మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవుని నమస్కారం చేయండి. ఈ గురి పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక ఏదైనా సరే అది వెంటనే నెరవేరుతుంది. ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్ళండి. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురువుగారి ఆశీర్వాదం తీసుకోవాలి. కాబట్టి గురి పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకొని గుడిలో ఉన్న పంతులు గారికి నమస్కారం చేసి పంతులు గారి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ గురి పౌర్ణమి రోజున పండితుల ఆశీర్వాదం తీసుకుంటే మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది. మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఇక మీ జీవితంలో కష్టాలే ఉండవు. అలాగే హిందువులు ఈ గురు పౌర్ణమి నాడు సాయిబాబాను కూడా ఆరాధించి పూజలు చేస్తారు. ఈ పవిత్రమైన రోజున బాబా ఆలయాన్ని కిటకిటలాడుతూ ఉంటాయి. ఈ ఏడాది ఆషాఢ పౌర్ణమి లేదా గురు పౌర్ణమి జూలై 10 అంటే గురువారం నాడు రాబోతుంది. ఇదే రోజున కొన్ని శుభ యాదృచ్ఛికాలు కూడా ఏర్పడుతున్నాయి. ఇదే రోజు శక్తివంతమైన ఇంద్రయోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో మనం ఏ శుభకార్యం చేపట్టినా అది విజయవంతమవుతుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు. హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారు. ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ ఏదైనా మీ మనసులో ఒక కోరికను కోరుకొని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి అంకితం. కాబట్టి పౌర్ణమి రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం 8 గంటలలోపు మీ ఇంటి గుమ్మం ముందు నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించండి. గురి పౌర్ణమి రోజున ఇలా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నరాలు అవుతుంది. తద్వారా మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. ఎవరికైతే అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున హనుమంతుడి చిత్రపటం ముందు నెయ్యి దీపం వెలిగిస్తే మీ అప్పులు త్వరగా తీరిపోతాయి. అలాగే మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు రావాలంటే గురు పౌర్ణమి రోజున విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసిమాలను సమర్పించండి. ఇలా చేస్తే మీ పిల్లలు బాగా చదువుతారు. చదువులో మంచి మార్కులు వస్తాయి. జ్ఞానం వృద్ధి చెందుతుంది. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్ల దారం కట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. అలాగే మీకు అదృష్టం వరిస్తుంది.
ఈ గురు పౌర్ణమి గురువారం రోజున వచ్చింది. గురువారం అంటేనే సాయిబాబా మరియు విష్ణుమూర్తికి అంకితం. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఉదయం 7 లేదా 8 గంటలలోపు సాయిబాబా ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొనండి. బాబా దర్శనం చేసుకుని పూజా కార్యక్రమంలో పాల్గొని కాగడహారతి, పాలాభిషేకం వంటి దర్శించుకోవాలి. సాయిబాబాని దత్తాత్రేయుని రూపంగా భావిస్తారు. గురు పౌర్ణమి నాడు సాయి నామాన్ని జపించడం మరియు సాయి సచ్చరిత్ర పారాయణం చేయడం ద్వారా బాబా ఆశీస్సులు మన మీద ఉంటాయని విశ్వాసం. గురు పౌర్ణమి రోజున దాన ధర్మాలు చేయడం చాలా శ్రేయస్కరం. పేదలకు అన్నదానం చేయడం, అవసరమైన వారికి సహాయం చేయడం వంటివి చేయడం ద్వారా మీరు మరింత పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. గురువు అంటే అజ్ఞానాన్ని దూరం చేసే దేవుని ప్రతిరూపం. గురు పౌర్ణమి అనేది గురువులకు కృతజ్ఞతలు తెలిపే రోజు. సాయిబాబా ఆలయంలో గురువులకు పాదపూజ చేసి వస్త్రాభరణాలు, పండ్లు, పూలు, స్వీట్లు వంటి కానుకలను సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. గురు పౌర్ణమి రోజున ఆలయానికి వెళ్ళి ఈ విధంగా చేయడం ద్వారా మీకు సాయిబాబా ఆశీస్సులు పొందుతారు. ఈ పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి మీకు త్వరలోనే మంచి రోజులు ప్రారంభం అవుతాయి. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చి కొబ్బరికాయను మీ పూజ గదిలో ఉంచి దేవునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయని మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి. ఇలా చేసే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. అలాగే గురు పౌర్ణమి రోజున రాత్రి నిద్రపోయే ముందు ఒక గిన్నెలో నిండుగా బియ్యం పోసి ఆ బియ్యాన్ని మీ పూజ గదిలో పెట్టండి. పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది. మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది. ఈ గురు పౌర్ణమి రోజున 5 యాలకులను తీసుకొని వాటిని పూజ గదిలో ఒక 10 నిమిషాలు ఉంచి మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీ పర్సులో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. ప్రతి పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణం కడితే చాలా మంచిది. మామిడాకులు ఉన్న ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. ఏ ఇంటి ముందైతే మామిడాకులు ఉంటాయో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు, దంపతుల మధ్య ఉన్న గొడవలు తొలగిపోతాయి. ఈ గురు పౌర్ణమి రోజున శ్రీ విష్ణు గాయత్రి మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే నారాయణ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. వివాహమైన ఆడవాళ్ళు ఈ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తే దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉంటాయి. ఆషాఢ మాస శుక్లపక్ష పౌర్ణమి గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని అంటారు. వ్యాస మహాముని పుట్టినరోజును గురు పౌర్ణమిగా లేదా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.